హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసర ఇడ్లీలు. బియ్యం పిండి, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ ఇలా ఏది యూస్ చేయకుండా చేసే ఈ పెసర ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసలు వేయాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మూత పెట్టి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5-6 గంటలు నానబెట్టుకున్న పెసల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు చట్నీ కోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పల్లీలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక చివర్లో పుట్నాలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చట్నీ తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత పిండి నాని కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కొంచెం కొంచెం పిండిని ఇడ్లీ ప్లేట్ గుంతల్లో వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లు వేసుకుని వీటిని ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి వీటిని పెట్టి స్టీమ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాలు కుక్ చేసుకొని ఒకసారి మూత తీసి ఇలా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి. ఇలా స్పూన్కి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీ కుక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసర ఇడ్లీలు రెడీ. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.